చికెన్ ఫ్రైడ్ రైస్ ఈజీగా ఇంట్లో ఎలా చేసుకోవచ్చో మనం ఈరోజు తెలుసుకుందాం. ముందుగా 1/2 కిలో చికెన్ తీసుకొని క్లీన్గా వాష్ చేసేసి ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, కార్న్ఫ్లోర్ వేసి మిక్స్ చేసి మ్యారినేట్ చేసి 1/2 అవర్ ఉంచాను. ఆనియన్, చిల్లీ, క్యారెట్, క్యాప్సికమ్, క్యాబేజ్ కట్ చేసి పెట్టుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలి. మ్యారినేట్ చేసిన పీసెస్ అన్నిటినీ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్లో వచ్చేదాకా వేయించుకోవాలి. మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. పెట్టి ఆయిల్ వేసుకుని ఆనియన్స్, చిల్లీస్, క్యాబేజ్, క్యారెట్ చేసిన పీసెస్ అన్నీ దీంట్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పీసెస్ అన్నీ కూడా పక్కకు పెట్టుకొని నేను 1/2 కిలో చికెన్కి 4 ఎగ్స్ తీసుకుంటున్నాను. ఎగ్స్ని బీట్ చేసి కొంచెం సాల్ట్ వేసుకుని వైట్ పెప్పర్ కొంచెం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత దాంట్లో మనం కట్ చేసిన చికెన్ పీసెస్ వేసుకోవాలి. సరిపడా ఉప్పు, ధనియా పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా, సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్, యాపిల్ సిడర్ వెనిగర్, నార్మల్ వెనిగర్, అజినోమోటో మొత్తం అన్నీ వేసి మిక్స్ చేసుకోవాలి. నేను 1/2 కిలో చికెన్కి 3 కప్స్ ఆఫ్ రైస్ కుక్ చేసుకున్నాను. రైస్ మిక్స్ చేసుకోవాలి. మొత్తం దాంట్లో వేసి మిక్స్ చేసుకోవాలి. మొత్తం అంతా మిక్స్ చేసుకున్నాక మనకి టేస్ట్కి ఏం తగ్గినాయో చూసుకోవాలి. నాకైతే కొంచెం ఉప్పు, కారం తగ్గింది. నేను కొంచెం ఉప్పు, కొంచెం కారం వేస్తున్నా. మనం ఎప్పుడు కూడా చైనీస్ ఫుడ్ హై ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఆయిల్ తగ్గింది కాబట్టి ఆయిల్ కొంచెం తీసుకుని హై ఫ్లేమ్లో పెట్టి బాగా మిక్స్ చేయాలి. ఫైనల్లో కొత్తిమీర జల్లుకొని సర్వ్ చేసుకోవాలి. చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ.